కింగ్డమ్ సినిమా గురించి రష్మిక మందన్న రివ్యూ. సో, మనందరం కూడా రివ్యూ అంటే రివ్యూవర్సో, యూట్యూబర్సో అనుకుంటాం. కానీ కింగ్డమ్ సినిమా గురించి డైరెక్ట్‌గా రష్మిక మందన్ననే ఒక రివ్యూ చెప్పిందనమాట. మరి కింగ్డమ్ సినిమా అనేది విజయ్ దేవరకొండ లైఫ్‌కి, తన కెరీర్‌కి, తనకు ఎంత కీలకమైన సినిమానో అందరికీ తెలిసిందే. స్టార్టింగ్ నుంచి కూడా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తయితే, ఈ కింగ్డమ్ సినిమా అనేది ఇంకా హై లెవెల్ అన్నమాట. ఎందుకంటే మనం చూసాం సెన్సార్ బోర్డ్ అయిపోయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్‌గా చెప్పారు. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ లైఫ్‌లో కింగ్డమ్ సినిమాలో చేసినటువంటి యాక్టింగ్ అనేది అల్టిమేట్. చాలా అద్భుతంగా చేశాడు. ఒక మైల్ రాయిగా నిలవబోతుంది ఈ సినిమా అని చెప్పాడు. అదే విధంగా సినిమా వచ్చిన తర్వాత అందరూ కూడా అదే మాట చెప్పారు. విజయ్ దేవరకొండ గారి ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ అనేది చాలా హైలైట్‌గా ఉంది అని చెప్పేసి. అండ్ ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో కూడా ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ అనేది ఆయన యాక్టింగ్‌లో కనిపించేది. కానీ ఈ సినిమాలో కింగ్డమ్ సినిమాలో చాలా నీట్ అండ్ క్లీన్‌గా యాక్టింగ్ అనేది చేశాడు. చాలా అద్భుతంగా ఉంది. సినిమా కూడా ఖచ్చితంగా హిట్టే. విజయ్ దేవరకొండ గారి అకౌంట్లో చాలా రోజుల తర్వాత హిట్ పడింది అని చెప్పేసి అందరు అభిమానులు చెప్తూ ఉన్నారు. అండ్ అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన ఫ్యాన్సే ఉంటారు హీరోకి. కానీ విజయ్ దేవరకొండ గారికి న్యూట్రల్ ఫ్యాన్స్ అనమాట. అందరూ కూడా ఈయన సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా నిన్న థియేటర్ల దగ్గర కూడా అందరు అభిమానులు కూడా వచ్చి చాలా మటుకు సినిమాని ఆదరించారనమాట. అండ్ ఇక్కడ సినిమా వచ్చిన తర్వాత రష్మిక గారు తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ ఏంటంటే, విజయ్ దేవరకొండ ఈ సినిమా నిన్ను ప్రేమించే వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో కూడా నాకు తెలుసు. మనం కొట్టాం అనే విధంగా ఒక ఫైర్ సింబల్ పెట్టి పోస్ట్ చేసింది. సో, దాని కింద విజయ్ దేవరకొండ గారు కూడా రిప్లై ఇచ్చారు. అవును, మనం కొట్టాం అనే విధంగా లవ్ సింబల్ పెట్టాడు. సో, మరి ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు, రిలేషన్షిప్‌లో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు. సో, ఇలాంటి రూమర్స్ మనకేం కొత్త కాదు. వాళ్ళిద్దరూ కలిసి కొన్ని డిన్నర్ చేసినటువంటి ఫోటోస్ కానీ, రెస్టారెంట్‌లకు వెళ్ళినా, వేరే ఇతర ప్రదేశానికి వెళ్ళినా కూడా ఇద్దరు ఒకే చోట ఫోటోలు దిగుతూ ఉంటారు. మనందరికీ తెలిసిందే. సో, వాటిని బేస్ చేసుకొని ఇంకా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, డీప్‌గా ప్రేమలో ఉన్నారని చెప్పేసి మనం చాలా రూమర్స్ వింటూనే ఉన్నాం. సో, ఇప్పుడు మరొకసారి ఆ రూమర్స్‌కి అంటే ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా ఈ యొక్క పోస్ట్ కూడా ఉండింది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఒక సినిమా కలిసి చేసినప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. ఫ్రెండ్‌గా కూడా తను ఈ సినిమా గురించి విష్ చేసి ఉండొచ్చు. బట్ మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పేసి మనం రూమర్స్ అనుకుంటూ ఉన్నాం కాబట్టి, సో, దీన్ని కూడా ప్రేమ రకంగానే చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రష్మిక మందన్న విజయ్ గురించి తన కింగ్డమ్ సినిమా గురించి చెప్పినటువంటి రివ్యూ అనేది చాలామంది ఫ్యాన్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నారు. అది కూడా సినిమా గురించి కాదు, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి ఈ యొక్క రివ్యూ చెప్పినటువంటి ఈ ట్విట్టర్ పోస్ట్‌ని షేర్ చేస్తూ ఉన్నారు.